నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నాణ్యమైన కాఫీ గింజల్ని సేకరించి వాటిని రోస్ట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని డికాషన్ తీసుకుని అందులో చిక్కటి పాలు అలాగే ఒక్క స్పూన్ షుగర్ వేసుకుని చక్కగా మరిగించి ఆ కాఫీ అలా కప్పులో తీసుకుని తాగుతూ ఉంటే ఉంటుంది మన డే, ఆ డేలో ఉన్న మూడ్ అన్నీ మారిపోతాయి కదా. కాఫీ లవర్గా కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కాఫీనే తాగాలనుకుంటాను. బట్ ఈ రోజులో ఇంత శ్రమ ఎవరు పడతారు? అంత టైం కూడా ఉండట్లేదు నిజానికి. ఇది ఆలోచించే ఒక చక్కటి కాఫీని మనకు అందిస్తున్నారు చన్నపట్నం ఫిల్టర్ కాఫీ వారు. 2019లో ప్రారంభించి మొత్తంగా సౌత్ ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే 50 అవుట్లెట్లను ఏర్పాటు చేసి 70కి పైగా ఫ్రాంచైజెస్ ఇచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు చన్నపట్నం ఫిల్టర్ కాఫీ ఫౌండర్ కార్తిక్ గారు. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆయన ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నారండి. చాలా మందికి ఇన్స్పైరింగ్గా ఉన్నారనే చెప్పాలి. మనలో చాలా మందికి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటుంది కదా. అది చన్నపట్నం ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజీ తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? మీలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. నాతో పాటు ఉన్నారు చన్నపట్నం ఫిల్టర్ కాఫీ ఫౌండర్ కార్తిక్ గారు. మనకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా వారి మాటల్లో విని క్లియర్ చేసుకుందాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం. హలో కార్తిక్ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మంచి కాఫీ లాంటి సినిమా అని వింటూ ఉంటాం. ఈ మూమెంట్ లో ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఒక మంచి కాఫీ తాగాలని ఫీల్ అవుతుంటారు చాలా మంది. ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలనుంది కార్తిక్ గారు. ఎలా అసలు ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మీరు ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు, చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఫ్రాంచైజీస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మీ గురించి చెప్పండి. మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, మీ బ్యాక్గ్రౌండ్? మాది బేసికల్గా విజయవాడ నుంచి స్టార్ట్ చేసాం. యాక్చువల్గా మా వీఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్ బిజినెస్ అనమాట. ఒక 40 years నుంచి ఫ్యామిలీ బిజినెస్ అండి. కాంట్రాక్ట్ చేస్తాం, ఆంధ్ర అండ్ తెలంగాణ రోడ్ వర్క్స్ చేస్తాం మెయిన్. సో విత్ మై ప్యాషనేట్ ఇంటూ ఎఫ్ఎండ్బిలో మనకి ఎంటర్ అవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఒక రైట్ టైంలో ఒక రైట్ ప్రొడక్ట్తో రావాలని చెప్పి అనుకుంటూ ఉన్న టైంలో ఏమి ప్రొడక్ట్ అంటే చాలా చోట్ల చాలా రకరకాల రెస్టారెంట్స్ కానీ చాలా పెడుతున్నారు, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని ఇది అవుతున్నాయి. సో ఎక్కడ ఏది మనకి వ్యాక్యూమ్ ఉందో చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫిల్టర్ కాఫీ దగ్గర నాకు బాగా కనిపించిందండి యాక్చువల్గా. సో ఇప్పుడు అంతా ఇన్స్టెంట్ కాఫీ అనేది వచ్చేసి యాక్చువల్గా మార్కెట్ని కంప్లీట్గా డామినేట్ చేస్తుంది యాక్చువల్గా. అవునండి. సో ఇన్స్టెంట్ కాఫీ కానీ లైక్ కైండ్ ఆఫ్ క్యాపుచినో మోడల్ ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ వచ్చేసిన తర్వాత సో కంప్లీట్గా మార్కెట్ అంతా కూడా ఆ విధంగా ఉండటం జరుగుతుంది. సో మన ట్రెడిషనల్ పాత రోజుల్లో మన అథెంటిక్ అమ్మమ్మ గారి రుచులు కానీ ఆ విధంగా వచ్చినటువంటి టేస్ట్ మర్చిపోయామండి అందరం. సో ఆ వ్యాక్యూమ్ నాకు గమనించిన తర్వాత సరే మన ఫిల్టర్ కాఫీతో వద్దాము అని చెప్పిన ఇంటెన్షన్తోనే ప్లాన్ చేశాను. సో దాని గురించి అని చెప్పి చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఎన్నో రకరకాల బ్లెండ్స్ మనం ట్రై చేయటం, రకరకాలుగా మనం చేసినటువంటి బ్లెండ్స్లో మనకు పూర్తి సాటిస్ఫాక్షన్ వచ్చి ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుందని నిర్ణయించుకున్న తర్వాత ఆ బ్లెండ్ మనం ప్రిఫర్ చేసుకుంటాం. ఫస్ట్ స్టెప్ ఎక్కడ పడింది? ఎప్పుడు అసలు స్టార్ట్ అయింది? 2019లో స్టార్ట్ చేసాము, November 14th. సో ఫస్ట్ మనం విజయవాడలో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకి ఒక మంచి అంబియన్స్ ఇస్తూ మనకి కాన్సెప్ట్లో రావాలి అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి చిన్న డబ్బా స్టైల్ నుంచి ఒక మనమంటూ వెళ్తే ఒక కాఫీ షాప్కి ఎలా అయితే ప్రిఫర్ చేస్తాము అంటే లైక్ అంబియన్స్ కానీ ఊరికే ఫాస్ట్గా తాగేసి వెళ్ళిపోయిన కాన్సెప్ట్ కాకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి ఒక కియోస్క్ మోడల్లో కొంచెం మంచి అందంగా దాన్ని ట్రీట్ చేయడం డిజైన్స్తో మనం రావడం జరిగింది. అంత దూరంలో ఉన్న మంచి సువాసన వస్తుందండి ఆ కాఫీ అరోమా. అది చూడొచ్చా డైరెక్ట్? ప్రిపరేషన్ అంతా కూడా కస్టమర్ ముందే మన ప్రిపరేషన్ జరుగుతుంది. కిచెన్ హైడెన్ కిచెనే ఉండదు. సో ఓపెన్గానే మనకి ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకేంటంటే అండి కస్టమర్ కూడా ఎప్పుడైతే ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ చూస్తూ ఉంటారో వాళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ విజయవాడలో పెట్టినప్పుడు ఎలాంటి రెస్పాన్స్? చాలా బాగుంది. ఫస్ట్ ఇనీషియల్గా నేను అనుకున్న కాఫీ ఓకే, బట్ అది పబ్లిక్ ఎలా నచ్చుతుంది, కస్టమర్స్కి ఎలా నచ్చుతుందని తాగేటువంటి ప్రతి కస్టమర్ దగ్గరికి స్వయంగా నేనే కూర్చొని ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆ ఫీడ్బ్యాక్ క్లియర్ కట్గా తీసుకున్నామండి. బికాజ్ అంటే మనకు నచ్చిన కాఫీ తీసుకొచ్చాం, మనం అనుకున్న కాన్సెప్ట్ డిజైన్ చేసాం, మనం అనుకున్న ప్రొడక్ట్ మెనూని డిజైన్ చేసాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ అంటే మన దగ్గర మెనూలో కూడా చాలా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో కాఫీలో 4 varieties ఉంటాయి. ఫిల్టర్ కాఫీ, సుక్కు కాఫీ, తాటి బెల్లం కాఫీ, బ్లాక్ కాఫీ, ఇలాగా. అలాగే టీలో 5-6 varieties ఉంటాయి. లైక్ ఇలాచి టీ అని, బాదం టీ, లెమన్ టీ, గ్రీన్ టీ, కాఫీ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. సో టీస్ ఉంటాయి, అలాగే మిల్క్ షేక్స్ ఉంటాయి, మొజిటోస్ ఉంటాయి, కోల్డ్ కాఫీస్ ఉంటాయి, లస్సీ ఉంటాయి. ఇంచుమించుగా ఒక 75 నెంబర్ దగ్గరగా మనకి లిక్విడ్స్ లో మెనూ ఉంటుంది. ఎక్కడెక్కడండి ఫస్ట్ మీ ఓన్ గా మీరు పెట్టింది? ఎక్కడెక్కడ?
మనకి యాక్చువల్గా ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టు లైక్ ఫస్ట్ నేను ఎఫ్ఎన్బిలోకి వచ్చిన తర్వాత నా ఓన్గానే ఫస్ట్ మనం చేసుకోవడం జరిగిందండి. ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర తెలంగాణలో 50 అవుట్లెట్స్ దాకా నడుపుతున్నాను ఓన్గా. ఇప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 అవుట్లెట్స్ లైక్ అన్ని మెడికల్ కాలేజ్లో కానీ హైవేస్లో కానీ టిఫిన్ సెంటర్స్ అసోసియేట్ అయ్యాం. సో టిఫిన్ తిన్న వాళ్ళు కాఫీ టీ అనేది ఒక రెగ్యులర్ కాన్సెప్ట్ కాబట్టి అక్కడ కూడా మనం తీసుకోవటం, అక్కడ కూడా టైలర్ మేడ్ అండి. ఎంత సైజులో కావాలన్నా కూడా మనం రెడీ చేసుకుని ఆ సైజులో ఉన్న స్పేస్లో మనం ఫిట్ చేయడం అనేది మన స్పెషాలిటీ. యాక్చువల్గా మీరు మీ ఓన్గా ఏవైతే 50 అవుట్లెట్స్ ఉన్నాయో అవి ఎంతెంత లెంత్ అండ్ సైజ్ విత్ లో అన్ని రకాలు ఉన్నాయి మేడం. దాంట్లో మనకి ఎలా ఉందంటే లైక్ 30 SFT నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే 30 SFT చిన్న కియోస్క్ నుంచి అంత టైలర్ మేడ్లో కూడా చేసామండి. చేస్తే ఇంచుమించుగా 2400 SFT దాకా మనం చేయడం జరిగింది. సో మనకి స్పేస్ అనేది ఉంటే అది ఎంతైనా సరే మనం డిజైన్ చేసి దాంట్లో బిజినెస్ చేయాలి అనేది మన ఆలోచనగా ఉండేది. మనకి ఎంత స్పేస్ ఉంటే బిజినెస్ చేద్దాం అని కాకుండా ఎంత స్పేస్ ఉన్నా సరే దాంట్లో బిజినెస్ చేయాలి, వాళ్ళతో అసోసియేట్ అవ్వాలి అనేది మన కాన్సెప్ట్. ఎంతమంది వర్క్ చేస్తున్నారండి మీ దగ్గర? ఇప్పుడు ఇంచుమించుగా 270 మంది పనిచేస్తున్నారండి యాజ్ ఆఫ్ నౌ. సూపర్ అండి. అసలు నిజంగా చాలా మంది నేర్చుకోవచ్చు మీ నుంచి. ఎందుకంటే ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ మీరు. మామూలుగా మనం ఒకరితో పని చేయించడం వేరు, ఒక 10 మందితో పని చేయించడం వేరు. ఇంతమందితో పని చేయించటము, దాని నుంచి అంటే కరెక్ట్గా డెలివరీ ఇవ్వటం, ఇది ఏదైనా సరే కస్టమర్ నుంచి వచ్చే ఆ రెస్పాన్స్ బట్టే ఉంటుంది కదండి. ఎవరెవరు తీసుకో అసలు ఏంటి ఫ్రాంచైజీ మోడల్ ఏమన్నా ఉందా? ఉంటే గనక ఎక్కడెక్కడ తీసుకోవచ్చు? అవును, మనం ఫ్రాంచైజీ మోడల్లో ఇప్పుడు ఉన్నాం మేడం. యాక్చువల్గా మనం ఫ్రాంచైజెస్ అనేది ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మనకి ఒక కస్టమర్ ఎవరన్నా బిజినెస్ అంటే కాఫీ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, సో మనం ఏంటంటే అన్నీ రెడీమేడ్గా టైలర్ మేడ్లో సో లైక్ బిజినెస్ని రెడీ చేసి ఉంచాం. సో వాళ్ళకి డైరెక్ట్గా మనకి ఫ్రాంచైజ్ తీసుకుని వాళ్ళు ఆపరేట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో 4 lakhs ఇస్ ద ఫ్రాంచైజ్ ఫీజ్ అండి. 4 lakhs ఇస్ ద ఫ్రాంచైజ్ ఫీజ్. సో మిగతా స్టాల్ సెట్టింగ్ అనేది ఆల్టుగెదర్ ద బడ్జెట్ విల్ బి ఒక 7 lakhs నుంచి స్టార్ట్ చేయొచ్చండి. ఈ బిజినెస్లో ఎంటర్ అవ్వాలంటే 7 lakhs నుంచి మన బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు అప్ టు ఎనీ ఎక్స్టెంట్. అంటే ఇంచుమించుగా ఇప్పుడు మేము 7 lakhs నుంచి ఇప్పుడు 80 lakhs దాకా కూడా మనం రకరకాలుగా కాఫీ షాప్లు జరగడం జరిగింది అనమాట. బేసిక్గా అయితే 4 లక్షలు అన్నారు కదా. 4 lakhs ఇస్ ద ఫ్రాంచైజ్. మీ నుంచి అసలు ఏం అందిస్తారు ఎవరైతే క్లయింట్ పర్చేస్ చేస్తున్నారు ఈ మోడల్? ఇప్పుడు మనకి యాక్చువల్గా ఒక ఫ్రాంచైజర్కి ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా వచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు సో ఒక 4 lakhs మనం ఫ్రాంచైజ్ ఫీజ్ తీసుకున్నప్పుడు మనకు కంప్లీట్గా వాళ్ళకి కావాల్సిన మార్కెటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ సెలక్షన్ అండి. సో ఇప్పుడు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఎక్కడ పెట్టాలి అనేది మేజర్ టాస్క్. సో రకరకాల ప్లేస్లు చూసిన ప్రతి ప్లేస్కి దీనికి కొంత సెట్ అవుతుంది యాక్చువల్లీ. సో ఫస్ట్ ప్లేస్ మీరే గైడ్ చేస్తామండి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. ఆ కియోస్క్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి బడ్జెట్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. సో ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఐదర్ వై మేమైనా చేస్తాం, లేదు వాళ్ళు చేసుకుంటానంటే మేము డిజైన్స్ కానీ సపోర్ట్ కానీ మనం అదైనా కూడా ఇస్తాం. ఆన్లైన్ మార్కెటింగ్ కానీ లైక్ ఫ్లైయర్స్ కానీ అక్కడ ఆఫ్లైన్ మార్కెటింగ్ కానీ సో ఆ విధంగా కూడా మనం కంప్లీట్గా చూస్తామండి. సో ఆఫ్టర్ దట్ కస్టమర్ ఒకసారి వాళ్ళతో కియోస్క్ వారు బిజినెస్లో సెట్ చేసి ఇచ్చిన తర్వాత సో కంప్లీట్ ట్రైనింగ్ అండి. సో ఇదంతా కూడా మనకి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ కాన్సెప్ట్ అంతా కూడా మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాఫీ మేకింగ్ కదా ఇక్కడ పాయింట్, అది నేర్పించాలి. సో ఇదంతా జరుగుతుంది. ఆఫ్టర్ దట్ మనకి వాళ్ళు కన్సిస్టెంట్ గా ఎలా చేస్తున్నారు కాఫీ ప్రిపరేషన్ కానీ లైక్ ఓవరాల్ గా మనకి కాఫీ షాప్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, కస్టమర్ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకోవడం, డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి సో క్వాలిటీకి ఒక టీం ఉందండి. సో కంపల్సరీగా కస్టమర్స్ దగ్గర ఇంటరాక్ట్ అవుతాం. సో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటూ సో అక్కడ ఉన్న ఫ్రాంచైజర్కి ఎక్కడ ఏదైనా మిస్టేక్స్ జరుగుతుంటే ఆ మిస్టేక్స్ని సరి చేసుకోమని చెప్పి కానీ సో వాళ్ళకి ఆ రిపోర్ట్ ఎప్పటికప్పుడు అందజేయడం జరుగుతుందండి. అప్పుడప్పుడు క్లాస్ మధ్యలో when we get a break we come here often because the coffee is really good here. కాఫీ అయితే బాగుంటది. కాఫీ అంతా కూడా ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ట్రై చేసాం, రెగ్యులర్ గా వస్తూ ఉంటాం అన్ని కూడా. పక్కన గీతమే కాబట్టి ఇట్స్ మోర్ కన్వీనియంట్ ఫర్ us to come here. అలా తెలుసు. నేను రికమెండ్ చేస్తాను, బాగుంది టేస్ట్లో కానీ క్వాలిటీలో కానీ అండ్ ఫ్యూచర్లో కూడా మంచి టేస్ట్ ఇదే టేస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తామని అనుకుంటున్నాం. మేము రెగ్యులర్గా ఇక్కడికి ఈ చెన్నపట్నం కాఫీ సెంటర్కి వస్తుంటాం మేము రెగ్యులర్గా. సో వీఆర్ ఎంజాయింగ్ బోత్ కాఫీ అండ్ టీ. సో ఈ విధంగా వాళ్ళు మన దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు కంఫర్టబుల్గా బిజినెస్ చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి సబ్జెక్ట్ అంతా మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనం గైడ్ చేస్తాం. సో ఇటువంటి సపోర్ట్ అయితే మీ నుంచి ఉంటుందండి. ఇప్పటి వరకు ఎన్ని ఫ్రాంచైజీస్ ఇచ్చారండి? నియర్లీ మనకి మొత్తం ఒక 120 అవుట్లెట్స్ ఉన్నాయి మేడం. ఒక 51గా నడుపుతున్నాం, తర్వాత ఒక 120 అవుట్లెట్స్ ఉన్నాయండి. సో కీప్ ఆన్ గోయింగ్ అట్లా జరుగుతుంది. పెట్టిన డబ్బులైనా వస్తాయా అనేది ఫస్ట్ ఒక ఆలోచన ఉంటుంది, తర్వాత ఇంకా వాళ్ళ బిజినెస్ బట్టి వాళ్ళు అందుకునేది ఉంటుంది. సో ఈ విషయంలో ఏం చెప్తారు రిటర్న్ ఇన్వెస్ట్మెంట్? సో ఇప్పుడు మనకి ఇందాక నేను చెప్పినట్టు ప్లేస్ ఆఫ్ సెలక్షన్ కానీ మార్కెటింగ్ కానీ సో బ్రాండ్ వాల్యూ కానీ సో ఇవన్నీ కూడా ఇప్పుడే యాడ్ అవుతాయి. ఏంటంటే మనకి ప్రాపర్ ప్లేస్మెంట్లో మనం పెట్టకపోయినా, ప్రాపర్ మార్కెటింగ్ అవ్వకపోయినా, ప్రాపర్ బ్రాండ్ వాల్యూ అయిపోయినా, ప్రాపర్ ప్రొడక్ట్ అండి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రాపర్ ప్రొడక్ట్.
మెయిన్ ఎప్పుడైనా సరే కస్టమర్కి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఆ టేస్ట్ కానీ అది మెయింటైన్ చేయకపోతుంటే కనుక డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు కన్సిస్టెంట్గా ఇవన్నీ ఉంచుతాం కాబట్టి సో ఆ ఇబ్బంది ఉండదండి. యాక్చువల్గా సారీ మీరు అన్నటువంటి R&D రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ROI వచ్చేసరికి సో ఒక 10,000 రూపీస్ కనుక కౌంటర్ కనుక చేయగలిగితే పర్ డే రోజుకి ఒక 1 lakh రూపీ ప్రాఫిట్ అనేది పర్ మంత్ తీయడం జరుగుతుందండి. సో వాళ్ళు పెట్టిన పెట్టుబడిని ఒక 1 year లోపు దాన్ని బ్రేక్ చేయడం అనేది జరుగుతుందండి. ఒక 8 months to 1 year రేంజ్లో మనం బ్రేక్ చేయడం జరుగుతుంది. సో ఆ కెపాసిటీ ఉన్న అవుట్లెట్స్ మనం ఆ ప్లేస్ మనం ఒక ప్రైమ్ లొకేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు మీ ఓన్ అవుట్లెట్స్ చూసుకున్నా కూడా కాలేజెస్ కానీ లేకపోతే బస్ స్టాండ్స్ కానీ ఇవి ఎక్కువ బీచ్ ఏరియా ఇవి వల్ల బాగుంటుంది. సో మేము మనకి యాక్చువల్గా ఒకవేళ కనుక కౌంటర్ తక్కువ ఉంటే కొంచెం ROI కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుందండి. ఇంకా కౌంటర్ మనం అనుకున్న ఎక్స్పెక్టెడ్ కన్నా ఎక్కువగా జరిగితే ఇంకా తొందరగా బ్రేక్ ఈవెన్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఎవరైనా సరే ఫ్రాంచైజ్ మోడల్లోకి కొత్త F&Bలోకి రావాలి అనుకుంటున్నప్పుడు సో ఇది మనకు ఒక మంచి ఆపర్చునిటీగా లైక్ తక్కువ బడ్జెట్లో సేఫ్ బిజినెస్ ఎంటర్ అవడానికి మనకు ఒక అవకాశం ఉంది. చాలా ఫిల్టర్ కాఫీస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చాలా బిజినెస్లు వచ్చేసాయి. కాఫీ అనే కాదు, మిగతా టీ పాయింట్స్ చాలా చూస్తున్నాము, వేరే వేరే బెవరేజెస్ చూస్తున్నాం. ఇవన్నీ వదిలేసి మేము చెన్నపట్నం ఫిల్టర్ కాఫీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి ఒక ఫ్రాంచైజీ మోడల్గా, ఇంకొకటి ఫిల్టర్ కాఫీని ఎందుకు తాగాలి? ఇవి రెండు వేరు వేరు క్వశ్చన్స్, మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది వచ్చేసి చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ బ్రాండింగ్లోనూ మనం ఏం చేస్తున్నామంటే ఇట్స్ కంప్లీట్ ఫార్ములా బేస్ కుకింగ్ అండి. ఇది మాస్టర్లెస్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఎనీ బ్రాండ్ రకరకాలుగా ఉన్న వాటికి యాక్టివిటీస్లో సో ఏదన్నా సరే మనకి ఫుడ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే మనకి లైక్ చెఫ్ మాస్టర్ అనేది కామన్గా యూజ్ చేస్తూ ఉంటారు. టిఫిన్కి టిఫిన్, వంటకి వంట మాస్టర్ అలా అంటారు. అలాగే టీకి టీ మాస్టర్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి యాక్చువల్గా. సో ఇలాంటి టీ మాస్టర్స్ని మనం అవాయిడ్ చేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళు అవైలబిలిటీ తక్కువగా ఉంటారు, శాలరీ పే స్కేల్ ఎక్కువ ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ మనకేంటంటే వాళ్ళని ఎప్పుడైతే లిమిటెడ్గా ఉంటారో వాళ్ళు మనం కంట్రోల్ చేయడం కానీ వాళ్ళతో చేపించడం కానీ ఇబ్బందికరమేనండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సో కంప్లీట్గా దీని మీద మనం ఫస్ట్ నుంచి కూడా R&D చేసుకురావడం జరిగి సో ఇది కంప్లీట్ మాస్టర్లెస్ కాన్సెప్ట్లో సో ఒక ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్ లేకుండా సో ఒక ఫార్ములా బేస్డ్ కుకింగ్లో తీసుకొచ్చాం అనమాట. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్కి ఫార్ములా బేస్డ్ కుకింగ్లో తీసుకొచ్చాం అనమాట. ఒక నార్మల్ ఎంప్లాయీని మనం లైక్ ఏ షాప్స్లో వర్క్ చేసుకుని ఎనీ నార్మల్ ఎంప్లాయీని మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఒక రీజనబుల్ శాలరీ ఇచ్చుకుంటూ సో వాళ్ళకి మనం ట్రైన్అప్ చేసుకుంటాం అండి. ఇది ట్రైనింగ్ కూడా వితిన్ ఒక 2 daysలోనే వెరీ సింపుల్ ట్రైనింగ్. నేను చెప్పినటువంటి ఇందాక 75 నెంబర్ ఐటమ్స్, కాఫీ, టీ, మిల్క్ షేక్స్, మోజిటోస్, లస్సీ, ఏ ప్రొడక్ట్స్ అయినా సరే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 2 daysలోనే మొత్తం నేర్చుకోవడం జరుగుతుంది. అంత సింపుల్గా ఉంటుంది. ఆన్సైట్ ట్రైనింగ్ అండి. యాక్చువల్గా మనకు ఒక్కొక్కసారి ఫ్రాంచైజ్ తీసుకుంటే ఆన్సైట్కి మా యొక్క పర్సన్ వచ్చి మా ట్రైనర్ వచ్చి వాళ్ళందరికీ నేర్పించడం జరుగుతుంది అనమాట. సో అక్కడ మనకి ఎప్పుడైతే ఈ మాస్టర్లెస్ కాన్సెప్ట్ మనం తీసుకురావడం జరుగుతుందో మన ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఈజీగా మనం ఆపరేట్ చేయడం అనేది కంఫర్టబుల్ అండి. అలా లేని పక్షంలో ఏమవుతుందంటే పలానా పర్సన్తో మనం పని చేయించాలి, పలానా మాస్టర్ ఉంటేనే వర్క్ అవుద్ది అనుకుంటే సో మనం ఎక్కువ రోజులు ఈ బిజినెస్ రన్ చేయడం అనేది కష్టం అవుతూ ఉంటుందండి. సో మాస్టర్లెస్ కంప్లీట్ ఫార్ములా బేస్డ్ కుకింగ్ అండి. సో ఆ ఫార్ములాస్ అన్ని కూడా మనం ఆల్రెడీ సెట్ చేసి పెడతాం. మనం అలాగే మెటీరియల్ కూడా అదే విధంగా ప్రిపేర్ చేసి రెడీ చేసి పంపించడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా చాలా ఈజీగా దాన్ని సాచెస్ కానీ ఓపెన్ చేసుకుని వాళ్ళు అలా విధంగా మనం మేకప్ చేసుకోవచ్చు. ఫార్ములా మాస్టర్లెస్ కాన్సెప్ట్ గురించి. అలాగే కాకుండా మనకి వై కాఫీ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టీ కానీ కాఫీ కానీ ఎనీ ఆఫ్ ద డ్రింక్ మనం తాగేది ఏంటంటే యాక్టివిటీ. సో మన ఎనర్జీ లెవెల్స్ కానీ మన స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం కానీ మన ఒక నిత్యావసర వస్తువు అండి. చెప్పాలంటే కాఫీ అనేది ఒక నిత్యావసర వస్తువు. కాఫీ, టీ, ఎనీథింగ్ ఈజ్ నిత్యావసర వస్తువు. సో పొద్దున్న లేచినప్పుడు మనం ఫిల్టర్ కాఫీ తాగుతాం, సాయంత్రం పూట టీ తాగుతాం, ఎనీ మీటింగ్, ఎనీ లైక్ ప్రొఫెషనల్ పర్సనల్ మీటింగ్, ఎనీథింగ్ కాఫీ ఆర్ టీ అనేది ఒక కామన్గా వస్తూ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే కాఫీ లవర్స్కి చాలామంది మనకు కాఫీ అనే ఒక ప్రాపర్ ఫ్లేవర్ కానీ ఒక ప్రాపర్ ట్రెడిషనల్ కాఫీ కానీ అవైలబిలిటీ లేక చాలామంది దానికి కన్వర్ట్ అవుతూ కానీ తగ్గటం తగ్గటం కానీ జరుగుతుంది. సో మన ఆ ట్రెడిషనల్ ఫిల్టర్ కాఫీని ఆ ట్రెడిషనల్ రూట్స్ని మళ్ళీ తీసుకొచ్చి అవైలబిలిటీలోకి తీసుకొచ్చి సో మనం సర్వీస్ ఇవ్వటం అనేది ఇక్కడ పాయింట్ అండి. సో అందువల్ల మన కస్టమర్ బేస్ కూడా చాలా ట్రెమెండస్గా రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. సో ఒకసారి మనం ఫిల్టర్ కాఫీ అని టేస్ట్ చేసిన తర్వాత సో వాళ్ళ కస్టమర్స్ కూడా వెతికి మరీ చాలా మన అవుట్లెట్స్ ఎక్కడ ఉన్నాయనేది మనం ప్రిఫర్ చేయడం. ఎంతమంది కాఫీ టేస్ట్ చేసి ఉంటారు? ఇప్పుడు దాకా పర్ యానం మనకి
మనకి ఇంచుమించుగా 1 crore పర్సన్స్ 1 crore కస్టమర్స్ ఉన్నారండి. సంవత్సరానికి 1 కోటి మంది మన కస్టమర్స్ కన్జ్యూమ్ చేస్తున్న ప్రొడక్ట్స్ని. ఓన్లీ తెలుగు రాష్ట్రాలేనా అండి? సో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, సో ఇవన్నీ స్ప్రెడ్ అయ్యి ఉన్నాయండి. అక్రాస్ మన ఇండియా వైడ్గా కూడా ఇప్పుడు ఫ్రాంచైజీ మోడల్లో మనం ఎంటర్ అవటం జరుగుతుందండి. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్తామండి. వీఆర్ ప్లానింగ్ ఇన్ అమెరికా అండ్ కెనడాలో కూడా. అవునండి. సో వెరీ సూన్ అది కూడా జరుగుతుంది. సో ఎక్కడ వాళ్ళైనా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజీ కావాలంటే మిమ్మల్ని సంప్రదించవచ్చు. అంతేనా? రైట్. సో ఇంత సక్సెస్ కనబడుతోంది మీ లైఫ్ లో. అంటే ముందున్నది వేరే ఫీల్డ్ అయినా కూడా మీ ఇష్టంతో ఇక్కడ అడుగు పెట్టారు. ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మీరు ఒక రకంగా సక్సెస్ సాధించినట్టే. ఇంకా డెవలప్ చేయడంలో ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఫుడ్ అండ్ బెవరేజెస్ సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు, కానీ కొంచెం సందిగ్ధంలో ఉంటారండి. ఈ బిజినెస్ కరెక్టో కాదో, ఫుడ్ కదా ఎప్పుడేమవుతుందో తెలియదు, సక్సెస్ అవుతామో లేదో, మరి మనకి కావాల్సినట్టుగా ఉంటుందో లేదో, పెట్టిన డబ్బులు వస్తాయో రావు, ఇలా ఆలోచనలు ఉండే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా ఏ బిజినెస్ అయినా కూడా మనకి సక్సెస్ రేటు ఉంటుందండి, ఫెయిల్యూర్ రేటు ఉంటుంది. యాక్చువల్గా ప్రతి వ్యాపారము సక్సెసే, ప్రతి వ్యాపారము ఫెయిలే. సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి అవకాశాలు, సందర్భాలు ఇన్ని చూడించుకుంటే కానీ మనకి అది ఉంటూ ఉంటుందండి. F&Bలో కూడా ఏమవుతుందంటే అండి, పర్టికులర్గా లైక్ బడ్జెట్లో అయితే పెడుతున్నారు. సో ప్రాపర్ ప్రొడక్ట్ కూడా ఇలాగే ఇందాక చెప్పినట్టు మాస్టర్స్ మీద బేస్ ఎప్పుడైతే మనం కుకింగ్ చేస్తున్నామో, సో ఇనీషియల్గా ఉన్నటువంటి ఆ కన్సిస్టెంటీ ఆఫ్ టేస్ట్ని సో కన్సిస్టెంట్గా ఇవ్వలేకపోతున్నారు. సో అది జరుగుతుంది. అందువల్ల కొన్ని కొలాప్స్ అవుతూనే ఉన్నాయి, కొన్ని ఓవర్ బడ్జెట్ అవటం వల్ల కొలాప్స్ అవుతూనే ఉన్నాయి. సో ఇలా రకరకాల సినారియోస్లో రాంగ్ ప్లేస్, సెలక్షన్ ఆఫ్ ప్లేస్, మార్కెటింగ్ ప్రాపర్గా లేకపోవటం, సో ప్యాషనేట్గా అయితే వస్తున్నారు కానీ అక్కడ మిస్ఫైర్ అనేది కొన్ని జరుగుతూ ఉన్నాయండి. సో దట్ టు బ్రాండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు కస్టమర్స్ కూడా ఎలా ఉన్నారంటే, ఇప్పుడు మనం ఎనీ పాపులర్ బ్రాండ్స్ తీసుకున్నాయి కూడా ఎప్పుడైనా సరే ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా వెళ్ళినాయి. సో ఒక బ్రాండ్ అనేది ప్రాపర్గా డెవలప్ అయిన తర్వాత సో కస్టమర్కి ఒక గ్యారంటీ ఉంటుంది. సో ఈ పలానా అవుట్లెట్, ఈ పలానా రెస్టారెంట్కి వెళితే మనకి మినిమం గ్యారంటీగా ఆ టేస్ట్ కానీ, ఆ ప్రైస్ కానీ, ఆ ఫుడ్ కానీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది అనేది ఒక మినిమం గ్యారంటీ అనేది ఉంటుంది. సో మనం కూడా మన చన్నపట్నం ఫిల్టర్ కాఫీ కూడా ఇన్ని అక్రాస్ మనకి పర్టికులర్ హైవేస్ మీద మనం ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాం అండి. యాక్చువల్గా మన మెయిన్ టార్గెట్ కూడా ఎక్కువగా హైవేస్ మీద స్ప్రెడ్ అవుతున్నాం. మనం చూసుకుంటే విజయవాడ టు హైదరాబాద్ ప్లేస్లోనే రెండు పక్కల బోత్ సైడ్స్ కలిపి ఇంచుమించు ఒక 7 అవుట్లెట్స్ ఆల్రెడీ రెడీ అవుతాయండి. కొన్ని ఓపెన్ అయ్యి, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఈ ఒక్కొక్క అవుట్లెట్ వచ్చి నియర్లీ మనకి దాదాపుగా ఒక 2400 SFT దాకా డెవలప్ చేస్తున్నాం. సో ఒక మాట అడగాలండి, ఇప్పుడు 150 80 నుంచి ఉందండి, ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? 7 lakhs నుంచి మనం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో SFT ప్రకారం చూసుకుంటే 80 నుంచి మాక్సిమం అనుకున్నాం మనం. సో ఇప్పుడు మీరు అన్నారు 2100, 2400. అంత కాఫీకి అంటే వర్త అని అనిపిస్తుంది చాలా మందికి. ఎందుకు అంత పెద్దగా పెట్టడం, మేబీ ఆలోచించాలి కదా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఈ రోజుల్లో ఏంటంటే మనకి కస్టమర్కి అనేది హైవే ట్రాఫిక్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ప్రతిదానికి లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా, సో అన్నీ కూడా మన పెద్ద రెస్టారెంట్స్, పెద్ద ఫుడ్ కోర్ట్స్లోనే మనం కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కాఫీ టీ కూడా ఎప్పుడైతే అలాంటి రెస్టారెంట్స్కి వెళ్ళడం జరుగుతుందో, సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంచుమించుగా ఒక కస్టమర్స్ ఒక 5 members కనుక వెళ్తే ఇంచుమించుగా ఒక కాఫీ టీ కన్జ్యూమ్ చేయాలంటే 400 rupees అక్కడ ఛార్జ్ అవుతుంది ఓన్లీ కాఫీ టీకి. అదే కస్టమర్స్, అదే 5 members మన దగ్గర కనుక కన్జ్యూమ్ చేస్తే 150 rupeesలోనే అవుతుంది. సో బికాస్ వీఆర్ ఛార్జింగ్ కాఫీ ఫర్ 30 rupees. సో అదే 5 members 150 rupees కన్జ్యూమ్ అవుతుంది. కానీ ఆ కస్టమర్స్ మన దగ్గర రావాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటి? సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి కంపారిజన్ ఏంటి? సో ఆల్రెడీ పెద్ద రెస్టారెంట్స్లో దే ఆర్ గివింగ్ ఎమ్యూనిటీస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్ రూమ్ కానీ, వాష్రూమ్స్, పర్టికులర్గా పార్కింగ్ కానీ, సో కాసేపు కూర్చోవడానికి సిట్అవుట్ కానీ, అలాగే క్విక్ బ్రేక్, కొంచెం స్నాక్స్ తీసుకోవడానికి ఏదన్నా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ యాక్టివిటీస్ కానీ, ఫుడ్ ఇవి మెనూ కానీ ఇవన్నీ ఉండాలి. సో మనకు వచ్చేసరికి మనం కూడా ఇలాంటి ఇమ్యూనిటీస్ అని ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నామో కస్టమర్కి, లైక్ పార్కింగ్ కానీ, వాష్రూమ్స్ కానీ, కొంచెం ఒక రిలాక్స్గా ఒక 10 minutes క్విక్ బ్రేక్ కోసం, రిలాక్స్ అవ్వడం కోసం చిన్న సిట్అవుట్స్ కానీ, సో ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా స్పేస్ రిక్వైర్మెంట్ పెరుగుతుందండి. సో దానికి తగ్గట్టు మన బడ్జెట్ కూడా ఇంక్రీజ్ చేసుకుని మనం చేసుకోవాల్సి వస్తుంది. సో కస్టమర్ కూడా ఏంటంటే అండి ఈరోజు క్వాలిటీ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇమ్యూనిటీస్ని వాళ్ళు యూస్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు దాని ప్రైసింగ్ కన్నా కూడా. ప్రైసింగ్ అనేది డెఫినెట్గా కన్సిడరబుల్ పాయింట్ అండి. కానీ ఈ చిన్న చిన్న వాటి దగ్గర అంటే ఒక 5 rupees 10 rupees దగ్గర వాళ్ళు ఎక్కువ ఆలోచించారంటే దే ఫీల్
ఆ కంఫర్ట్నెస్ కనుక ఉంటే అక్కడ అది ఇవ్వడానికి ఉంటుంది. బట్ అయినా స్టిల్ మనం ఆ 30 Quality రూపీస్లోనే మనం సర్వ్ చేస్తున్నాం. ఈవెన్ దో మన చిన్న అవుట్లెట్ అయినా పెద్ద అవుట్లెట్ అయినా, పెద్ద అవుట్లెట్లో కూడా అంతే. ఆ 5 lakhsలో కూడా ఆ బడ్జెట్ అయినా సార్ 30 రూపీస్లోనే కాఫీ ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ బేస్ అనేది పర్ డేకి వచ్చి ఇంచుమించుగా 1500 నుంచి 2000 మంది వాకిన్స్ పడతాయండి. సో 1500 నుంచి 2000 వాకిన్స్ ఒక హైవే అవుట్లెట్స్ పడుతున్నప్పుడు దానికి కావాల్సిన యాంపుల్ పార్కింగ్ ఇంపార్టెంట్ అండి. సో విజిబిలిటీ ఇంపార్టెంట్. సో ఇలాంటి ఎంత పెద్దగా మనం చేయడం జరుగుతుంది. మనకి చెన్నై హైవే రూట్, చెన్నై రూట్ కానీ వైజాగ్ రూట్ కానీ ఇలా హైవేస్ మీద ఎక్స్పాన్షన్ జరుగుతుందండి. ఇప్పుడు మనకి చూసుకుంటే విజయవాడ టు హైదరాబాద్ రూట్ మధ్యలో కోదాడ దగ్గర ఒక అవుట్లెట్ ఉందండి. సో అట్లాగే మనకి బోత్ సైడ్స్ ఉన్నాయండి అవుట్లెట్స్. ఒక సైడ్ ఓపెన్ అయింది, ఒక సైడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. సూర్యాపేటలో అవుట్లెట్ ఉంది, అలాగే నార్కెట్పల్లి దగ్గర అవుట్లెట్ ఉంది. సో ఈ విధంగా మనకి ఇంకా కొన్ని అవుట్లెట్స్ రాబోతున్నాయండి. సో అలాగే మనకి చెన్నై రూట్లో కూడా చూసుకుంటే ఈ మధ్య రీసెంట్గా మేదరమెట్ల దగ్గర ఒక అవుట్లెట్ ఓపెన్ చేసాం. ఒంగోలు ముందు మేదరమెట్ల దగ్గర ఒక కాఫీ షాప్ ఓపెన్ చేసాం. సో అలాగే రాజమండ్రి దగ్గర రాబోతుంది సూన్, అన్నవరం దగ్గర వస్తుంది, సో కావల దగ్గర వస్తుంది. అలాగే మనకి ఇలా హైవే రూట్స్ అండి, పర్టికులర్ తిరుపతి, శ్రీకాళహస్తి. సో హైవే ట్రాఫిక్ ఏమవుతుందంటే మనకి క్విక్ బ్రేక్ కోసం కూడా ఇలా పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి కాస్టింగ్ కానీ సో ఇవన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు దే ఫీల్ వెరీ హ్యాపీ. కరెక్ట్ గారు, మిగతా అవుట్లెట్స్ అంటే ఇప్పుడు వేరే కంపెనీస్ ఫ్రాంచైజెస్ కూడా ఉన్నాయి, వాటికి పర్టికులర్గా మనకి అని అనగానే డిఫరెన్స్ ఏంటండి చెన్నపట్నం ఫిల్టర్ కాఫీకి? మేడం మనకి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా ఓన్గా దాదాపు 50 అవుట్లెట్స్ ఆపరేట్ చేస్తున్నామండి. మా ఓన్ కంపెనీ ఆపరేషన్ 50 అవుట్లెట్స్ ఉన్నాయి. సో మేము ఆపరేట్ చేస్తూ అప్పుడు మేము ఫ్రాంచైజీలు ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఓన్గానే 50 అవుట్లెట్స్ ఉన్నాయి మేడం. అవి చేస్తూ మనం ఫ్రాంచైజీలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు విత్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎంతలో పెడితే బాగుంటుంది, సో ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఎప్పుడు మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా మనం చేయగలుగుతున్నాం కాబట్టి ప్రాపర్ గైడెన్స్ అనేది మనకి తీసుకున్న ఫ్రాంచైజీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. నాట్ లైక్ దట్ ఒక బ్రాండ్ పేరు పెట్టేసిన తర్వాత ఇమీడియట్గా ఫ్రాంచైజీలు ఇవ్వడం అనేది మన కాన్సెప్ట్ కాదండి, విత్ మార్కెటింగ్తో. సో మేము ఫ్రాంచైజీని స్టార్ట్ చేసినప్పుడు కూడా మేము అసలు మా కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మేము ఫ్రాంచైజ్ మోడల్లోకి రావాలి, మేము బిజినెస్ చేయాలన్న ఇంటెన్షన్ కూడా లేదండి యాక్చువల్గా. సో నాకు F&Bలోకి రావాలి, F&Bలోకి వచ్చిన తర్వాత నేను నా ఓన్గా చేసుకుంటూ వెళ్ళాలని దృక్పథంలోనే ఉన్నాను. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళామండి. కానీ ఎప్పుడైతే కస్టమర్స్ నుంచి నాకు కూడా ఇలాగే కాన్సెప్ట్, మేము కూడా మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము బిజినెస్ చేసుకుంటాం, మాకు ఫ్రాంచైజ్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి మాకు కొన్ని రిక్వెస్ట్ వచ్చిన తర్వాత అప్పటికి ఒక 3 years వెయిట్ చేసి కంప్లీట్గా ఓకే కస్టమర్స్ కూడా ఇలా అడుగుతున్నారు కాబట్టి ఇంకొంచెం ప్రాపర్ R&D చేయాలని చెప్పి సో మనం ప్రాపర్గా ఎక్కడెక్కడ పెడితే బాగుంటుందని చెక్ చేసుకున్నామండి. అవునండి. సో మేము ఆల్రెడీ టిఫిన్ సెంటర్స్ అసోసియేట్ అయ్యాం, చాలా బిజీ సెంటర్స్లో పెట్టాం, తర్వాత మెడికల్ కాలేజెస్లో ఆపరేట్ చేస్తున్నాం, హైవేస్ మీద ఆపరేట్ చేస్తున్నాం, అలా అన్ని కైండ్ ఆఫ్ కార్పొరేట్ కంపెనీస్లో ఆపరేట్ చేస్తున్నాం, హాస్పిటల్స్లో ఆపరేట్ చేస్తున్నాం, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఆపరేట్ చేస్తున్నాం. ఇలా అన్ని రకాలుగా మనం చేయగలిగిన తర్వాత సో అప్పుడు మన కస్టమర్స్కి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేది మా ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం అండి. సో మనం దీన్ని మాస్టర్లెస్ కాన్సెప్ట్లో ఎప్పుడైతే మనం R&D చేసుకుని రావడం జరిగిందో సో అప్పుడు మనం లోకల్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగిందో సో మనకి అది ఈజీ అయిందండి. సో దాదాపు 270 మంది ఎంప్లాయీస్ ఇంచుమించుగా ఒక 150 మంది ఉమెన్ ఎంపవర్మెంట్. మనం ఇచ్చేటువంటి శాలరీస్ కూడా ఆన్ టైం ఇస్తున్నాం. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5 నుంచి నైట్ 11 దాకా రన్ అవుతూ ఉంటుందండి. హైవేస్ అయితే 24 hours రన్ అవుతూ ఉంటాయి. సో మనకేంటంటే నైట్ టైంకి హైవే మీద ట్రాఫిక్ ఎప్పుడు కూడా ఆ టైంలో నిద్రపోవటం కానీ లేకపోతే వాళ్ళకి ఆ ఇబ్బందులు రకరకాలుగా ఉంటాయి. ఆ టైంలో మేము సర్వీస్ ఇస్తూ సో మనం 24 hours నడపడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకున్నారో ఎవరు తీసుకుంటున్నారు ఇందులో ఏమన్నా మీరు చెప్పగలరా? గ్రాఫ్ ఎలా ఉంది? మనకి యాక్చువల్గా ఫ్రాంచైజ్ క్వైరీస్ కొని ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి. సో వాళ్ళకి ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం, ఒక సెకండరీ ఇన్కమ్ కోసం సో వాళ్ళకి రావడం జరుగుతుంది. సో ఇక స్ట్రెస్ ఉండదు. సో కంప్లీట్ ఫార్ములా బేస్ కుకింగ్, ఎంప్లాయ్ మానేసిన ఇంకో ఎంప్లాయ్ వచ్చినా ఈజీ టు ట్రైన్, సో ఆన్ టైం మెటీరియల్ పంపిస్తాం, సో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు కాబట్టి సో దే కెన్ హ్యాపీగా చేసుకుంటారు. అండ్ అలాగే దీంట్లో కొంతమంది హైవేస్ మీద మాత్రం కొంచెం పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఉండి సో పెట్టుకోగలిగి సో దే ఆర్ ఇంట్రెస్టెడ్, మంచి కాన్సెప్ట్ ఇద్దాం అనుకున్న వాళ్ళు జాయిన్ అవుతున్నారండి మాతో. సో ఆ విధంగా మనం హైవేస్ మీద చేయడం జరుగుతుంది. ఫ్రాంచైజెస్ ఎన్ని ఇచ్చారు ఇప్పటిదాకా? ఇంచుమించుగా ఒక 70 దాకా ఉన్నాయి మేడం. సో ఇలా ఉందన్నమాట ప్రస్తుతం. నెక్స్ట్ మీరన్న టార్గెట్ 2 crores పీపుల్ కాఫీ తాగాలంటే ఇప్పుడున్న దాన్ని డబుల్ చేయాలని అనుకుంటున్నారు ఆలోచన. ఫ్రాంచైజెస్ కూడా 70 నెక్స్ట్ రన్. ఇంకొకటి అంటే నాకు విన్న దాని తర్వాత అర్థమైంది ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉంది. చిన్నది కావాలంటే చిన్న అవుట్లెట్ పెట్టుకోవచ్చు, ఒకవేళ పెద్దగా విస్తరించాలనుకున్నా అండ్ మీ తరపు నుంచి కూడా గైడెన్స్ ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి ఏ స్కేల్లోనే చేయొచ్చండి. సో ఆ విధంగా కస్టమర్ ఫ్రెండ్లీగానే సో టైలర్ మేడ్లోనే మనం చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రాంచైజ్ మోడల్ అనేది.
వెరీ ఆల్ ది బెస్ట్ అండి. Thank you very చాలా much. మంచి బిజినెస్ మోడల్ ఇది. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలని చాలా మందికి ఉంటుంది. Thank you. మీలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ చెప్తే ఇంకొంత భరోసా ఉంటుంది వాళ్ళకి కూడా. రైట్, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే కార్తీక్ గారు. సో విన్నారు కదా, మంచి కాఫీ తాగాలనుకుంటున్నారా? అయితే వెళ్ళిపోండి చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ. దాదాపుగా చాలా ఫ్రాంచైజెస్ మీకు కనపడతాయి అండ్ ఓన్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కాఫీ తాగాలనిపించినప్పుడు వెళ్ళి టేస్ట్ చేయండి. లేదు మేము ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటున్నాం, బిజినెస్ మోడల్గా మాకు కావాలి అనుకునే వాళ్ళకి 50 స్క్వేర్ ఫీట్ అంత ఉంది మీకు ప్లేస్, అంతకన్నా మించలేదన్నా కూడా పర్వాలేదండి. అక్కడ మీకు ఎంత ఖర్చు అవుతుందో డీటెయిల్స్ అన్నీ చెప్తారు. నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. ఆ ఫ్రాంచైజీ మోడల్ మీకు సెట్ అవుతుందా లేదా? ఒకవేళ మీకు ఏరియా తెలియదు అనుకోండి, ఎక్కడో దగ్గర రెంట్ తీసుకుంటాం కానీ ఏరియా తెలియదు అనుకున్నా అది కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. ఎంత బడ్జెట్ పెట్టుకోవాలో చెప్తారు. ఆ కాఫీ మేకింగ్ ఎలా ఉండాలో అది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తారు. ఒక 2 రోజుల్లో నేర్పిస్తారు. సో నెక్స్ట్ డే నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్లో కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసి మీరు కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ విమెన్గా ఎదగొచ్చు చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ వారి సహాయంతో. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.